నమస్తే అండి, వెల్కమ్ టు సిరి క్యాప్చర్స్. ఈరోజు ఎంతో కమ్మగా ఉండే గోంగూర చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయలు, కరివేపాకు, అలాగే కొద్దిగా పచ్చిమిర్చి వేసుకుని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కాస్త ఉప్పు, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ కాస్త మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, అలాగే ఒకటి లేదా చిన్నవి 2 టమాటాలు కట్ చేసుకుని కూడా అందులో వేసుకోవాలి. ఈ టమాటాలు కూడా బాగా మగ్గిన తర్వాత ఉడకబెట్టిన గోంగూరను కూడా యాడ్ చేసుకోవాలి. ఇది మొత్తం కలిపి 1 నిమిషం వేగిన తర్వాత ఇందులో మన రుచికి సరిపడ్డ కారం, అలాగే కొద్దిగా చికెన్ మసాలా పౌడర్, ఒకవేళ మీ దగ్గర ఉంటే కొద్దిగా గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. నేను మొదట్లో ఉల్లిపాయల కోసం కొద్దిగా మాత్రం ఉప్పు యాడ్ చేశాను కాబట్టి ఇప్పుడు కూరకి సరిపడ్డ ఉప్పుని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. మనం వేసిన మసాలా అంతా చికెన్కి పట్టేంత వరకు 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం సేపు వేగిన తర్వాత ఇందులో ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఆయిల్ పైకి తేలే వరకు బాగా మగ్గించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా నూనె పైకి తేరి కర్రీ రెడీ అయిపోతుందండి. అంతేనండి, గోంగూర చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్లే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.